కరెక్టే అబ్బా! పాకిస్తానోళ్ళు ఎదవలే. అసలెవ్వడు కాదండో. ఎవ్వడు పాకిస్తాన్ సపోర్ట్ చేయడు. చేసినోడిని చెప్పుతో కొట్టాలి. ఇంత దారుణంగా తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఇన్ని దారుణాలు జరుగుతుంటే కేకులు కట్ చేసుకుంటూ టర్కీలో కూర్చొని కాశ్మీర్ మాదే అని ఓ పక్క పహల్గాం జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడుతుందంటే పాకిస్తాన్‌కి ఎంత కొవ్వు బలిసిందనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. వాళ్ళని ఏమాత్రం కూడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ సివిలియన్స్‌ని పక్కన పెట్టి అక్కడ ఎవరో ఈ టెర్రరిస్టుల బ్యాచ్‌ని గాని, లేకపోతే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆర్మీ రిలేటెడ్ వాళ్ళని గాని ఎన్ని చేసినా తప్పులేదు. ఓకేనా? కానీ 'ప్రభాస్‌తో' నటించేటువంటి 'ఇమన్వి' అనే ఒక హీరోయిన్ 'ఇమన్వి ఎమాన్యుల్' ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదరు అమెరికన్ పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడు అని కొంతమంది ఊహించుకొని చెప్పడం తప్ప, హస్బాండ్ అండ్ వైఫ్ 'ఇమన్వి' వాళ్ళ ఫాదర్ అండ్ మదరు వాళ్ళ యుక్త వయసులోనే అమెరికాకొచ్చేసి అక్కడ సెటిల్ అయ్యారు. మా ఇండియా నుంచి కూడా చాలా మంది ఇప్పుడు మా అక్క ఒకరున్నారు. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆమె ఎళ్లి యూఎస్‌లో సెటిల్ అయ్యారు. వాళ్ళ కూతురు అక్కడే పెరిగింది. 'ఇమన్వి' ఏజ్ ఉంటది. ఆ అమ్మాయి కూడా మంచి మొన్న పెళ్లి చేసింది మొన్న అక్టోబర్‌లో. సో, అసలు అలా ఎళ్లి సెటిల్ అయిన వాళ్ళతో ఇండియాని మనం ఎట్లా కలుపుతాం? ఆళ్ళు కంప్లీట్‌గా ఆళ్ళు ఎన్ఆర్ఐలు కూడా కాదు. కంప్లీట్‌గా యూఎస్ రెసిడెంట్స్ వాళ్ళు. సో, అట్లాంటి వాళ్ళని ఎట్లా కలుపుతాం? సరే నచ్చలేదు. డౌట్ ఉంది. ఇమన్వి పాకిస్తాన్ వ్యక్తేమో, ఇమన్వి వాళ్ళ ఫాదర్ పాకిస్తాన్ వ్యక్తేమో అనే డౌట్ మనకుంది. వాళ్ళేమి తప్పు చేయలేదు కదా! వాళ్ళు కాదు కదా అటాక్ చేసింది. సరే అయినా సరే పాకిస్తాన్ వాళ్ళని కాబట్టి ఆళ్ళని బ్యాన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇది చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇమన్విని బ్యాన్ చేద్దాం. సినిమాల్లోంచి వద్దు. ఆమె 'ప్రభాస్' సినిమాలో వద్దని మనకనిపిస్తుంది 'ఫౌజీలో'. ఓకే. కొంత ఒక 5% అన్నా న్యాయంగానే ఉంది. కానీ దాన్ని చంపేస్తామని థ్రెట్లు పెట్టడం ఏంటి? ఎందుకంటే ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ నిండా మీరు చూస్తే ఇవే కామెంట్‌లు. ఆళ్ళు నిజంగా 'ప్రభాస్' ఫ్యాన్సా? 'ప్రభాస్' ఫ్యాన్స్ ముసుగులో చేస్తున్నారా? ఇండియా మీద అభిమానం ఉందా? అభిమానం ఉందని ముసుగులో ఎవరన్నా చేస్తున్నారా తెలీదు గానీ, ఎవడికి వాడు పిచ్చి పిచ్చి కామెంట్‌లు ఆ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్ నిండా, ట్విట్టర్ నిండా. "నువ్వు 'ప్రభాస్' పక్కన నడిస్తే నిన్ను చంపేస్తాము. 'ఫౌజీ' సినిమాలో ఇమ్మీడియేట్‌గా నువ్వు రాజీనామా చెయ్యి" అని. అసలు బుర్ర, ఎమ్ము లేని ఎదవలందరూ తయారవుతున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ వచ్చినటువంటి జియో ఫ్రీ రావటం గాని, తెల్లారిన దగ్గర నుంచి ఇదే వ్యాపారం, ఇదే పత్యాపారం ఒక్కొక్కడికి. ఇంకేం పని పాట లేనట్టు. మళ్ళీ ఆ అమ్మాయి చాలా క్లారిటీ రాసుకుంటూ వచ్చింది. నేను ఇండో అమెరికన్‌ని, పాకిస్తాన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. యంగ్ వయసులోనే పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయారు మా అమ్మ, నాన్న. నేను ఇండియాకి వచ్చేసాను ఆ తర్వాత. సో, నేను ఇండియన్ ఇదుంది నాకు. అమెరికన్ పౌరసత్వం ఉంది. నేను ఇండియో అమెరికనే తప్ప పాకిస్తాన్‌తో నాకు సంబంధం లేదని ఆ అమ్మాయి సమాధానం చెప్పాలి. అమ్మాయి చెప్పకూడదు నేను అంటలా. ఖచ్చితంగా చెప్పాలి. ఇంత ఇదొచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఆన్సర్ ఇవ్వాలి. 'మైత్రి మూవీ మేకర్స్' కూడా దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక నటుడు ఎవరో నటించాడు పాకిస్తాన్ యాక్టర్‌ని ఒక సినిమానే బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో, రేపొద్దున ఆ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా 'మైత్రి మూవీ మేకర్స్' మీద ఉంటది. ఎందుకంటే 'ప్రభాస్' లాంటి ఒక మ్యాచో సూపర్ స్టార్‌ని రంగంలో దించుతున్నప్పుడు భారీ బడ్జెట్ పెడతారు. 'హను రాఘవపూడి' లాంటి మొన్న 'సీతారామం' తర్వాత తీస్తున్న సినిమా కాబట్టి మామూలుగా ఉండదు బడ్జెట్. అది కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో తీస్తున్న సినిమా అని చెప్తున్నారు. సో, ఇక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది సినిమా. అలాంటి దానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే 'ఇమాన్వి' విషయంలో 'మైత్రి మూవీ మేకర్స్' కూడా క్లారిటీ ఇస్తే బావుంటదని నా ఉద్దేశం. కానీ చంపేస్తాం నేను 'ప్రభాస్' పక్కన నటిస్తే అని మాట్లాడడం వరస్ట్. సో, 'ప్రభాస్' రంగంలో దిగినట్టుగా మనకు తెలుస్తోంది 'మైత్రి మూవీ మేకర్స్‌తో'. ఈ అమ్మాయి కంప్లీట్‌గా ఇండియాకి సంబంధించిన వ్యక్తి లేదా అమెరికాకి సంబంధించిన వ్యక్తి. పాకిస్తాన్‌తో ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మేము ఈ సినిమాలో ఈ అమ్మాయిని పెట్టుకున్నామని ఇండియన్ గవర్నమెంట్‌కి గాని, గొడవ చేస్తున్న హడావిడిగాళ్ళకి గాని క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో 'మైత్రి మూవీ మేకర్స్' ఉన్నారని, ఇదంతా కూడా 'ప్రభాస్' తీసుకొచ్చిన ప్రెషర్ వల్ల వాళ్ళు ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఈ అంశం మీద మీకే ఆలోచన ఉందో కామెంట్ చేయండి.